దేవుని నామం మహిమపరచబడును గాక. మనం ఈరోజు యేసయ్య బలలో పాల్గొనబోతున్నాం కనుక మనం పరిశుద్ధంతో యేసయ్య బలలో పాల్గొనాలి. దేవుని వాక్యంని మనం ధ్యానించబోతున్నాం. ఈ దినం మనం ధ్యానించబోయే అంశం ట్రూత్ ఇన్ పార్టేకింగ్ ద బ్లడ్ అండ్ ది ఫ్లెష్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రక్తంనే శరీరంనే మనం పాల్గొనబోతున్నాం. దాని వెనక ఉన్న సత్యముల్ని మనం నేర్చుకోబోతున్నాం. తలను ఉంచుతాం, ప్రార్థన చేస్తాం. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధ ఆత్మదేవుడు మా మధ్యలో సంచరించాలని ప్రార్థన చేస్తున్నాం. మీ కృప కలిగిన హస్తంలో మమ్మల్ని సమర్పించుకొని మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, మాకు మీరు కావాలి. మేము నిజంగా అయ్యా ఎందు నిమిత్తముగా బలలో పాలు పొందాలని, ఎందుకు బలలో పాలు పొందుకుంటున్నామని అయ్యా మీ వాక్య వెలుగు నుండి సత్యం నేర్చుకున్నట్టుకు మాకు సహాయం చేయాలని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 52 నుండి 71 వచనాలను చదువుతాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 72వ వచనం నుండి 51వ వచనం వరకు మనం చదువుతాం. 52వ వచనం నుండి 71వ వచనం వరకు చదువుతాం. యూదులు ఈయన తన శరీరంలో ఎలాగూ తెలియగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాని తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసింపని వాడెవరో, తను అప్పగింపబో వాడెవరో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా ఎద్దుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినని. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని ఆ 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నన్ను అప్పగింపబోచున్నాడని కనుక వాని గురించి ఆయన ఈ మాట చెప్పాను. చూడండి, ఇక్కడ 53వ వచనంలో చూస్తున్నాము, యు హ్యావ్ నో లైఫ్ ఇన్ యూ.
యూ హ్యావ్ నో 53వ వచనంలో మనం చదువుతున్నాము. యూ హ్యావ్ నో లైఫ్ ఇన్ యూ. ఎప్పుడు యేసయ్య బలంలో మనం పాలు పొందకపోతే మనలో జీవం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐ సే టు యూ, unless you eat the flesh of the Son of Man and drink his blood, you have no life in yourself. మనం యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందకపోతే మనలో జీవం లేదంట. కనుకనే మనం బాప్తిసం పొందుకొని యేసయ్య బలలో పాలు పొందాలి. ఇది నా మాట కాదు, యేసయ్య స్వయంగా చెప్పిన మాట. ఎవరిలో జీవం ఉందంటే ఎవరు యేసయ్య శరీరంని తిని రక్తంని త్రాగుతున్నారో వారిలో మాత్రమే యేసయ్య జీవం ఉన్నదంట. 54వ వచనంలో చదువుతున్నాము. యు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. హీ హూ ఈట్స్ మై ఫ్లెష్ అండ్ డ్రింక్స్ మై బ్లడ్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. ఎవరైతే యేసయ్య శరీరంని తిని రక్తంని త్రాగుతున్నారో వారికి నిత్య జీవం ఉందంట. వారే చనిపోయిన తర్వాత కూడా జీవించగలుగుతారు. వాడే పరలోక రాజ్యంలో నిత్యంగా ఉంటారు. ఎవరంటే ఈ శరీరంని తిని ఈ రక్తంని త్రాగేవారే. ఇది స్పష్టంగా యేసయ్య సెలవిస్తున్నారు. 54వ వచనంలో ఇంకా ఒక మాట, ఐ విల్ రైజ్ హిమ్ అప్ ఆన్ ద లాస్ట్ డేస్. ఎవరు ఈ శరీరంని తిని రక్తంని త్రాగుతున్నారో వారిని చివరి దినాన యేసయ్య లేపుతారంట. అనగా మరణం ఎలా ఉంటుందంటే మనం గాఢ నిద్రకు వెళ్ళిపోతాం. క్రీస్తునందు మరణించేవారు పరదేశిలో ఉంటారు. పరదేశి ఎలా ఉంటుందంటే గాఢ నిద్రలో ఉంటారంట. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ లోకంలో కళ్ళు మూసిన వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తుని ఎరగక మరణిస్తున్నారో వాళ్ళ ఆత్మకు నెమ్మది ఉండదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ చుట్టూ ఇంటి వాళ్ళందరూ కూడా ఏడుస్తుంటారు. కానీ వాళ్ళు కేకలు వేస్తుంటారు, యేసు ప్రభువే దేవుడు, ఆయన నమ్ముకోండి. వాళ్ళకి నెమ్మది ఉండదు. కానీ క్రీస్తునందు మరణించే వారు గాఢ నిద్రలో ఉంటారంట. వాళ్ళని చివరి దినం లేపుతానంటే ఆ గాఢ నిద్ర నుండి లేపుతారు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? క్రీస్తునందు మరణించిన వాళ్ళు గాఢ నిద్రలో ఉంటారు, పరదేశిలో ఉంటారు. వాళ్ళని చివరి రోజు లేపుతారంట. దేనికి? తీర్పు దినములకు ముందు లేపుతారంట. వాళ్ళు తీర్పును దాటి పరలోకంలోకి వెళ్తారు. వాళ్ళకి తీర్పు ఉండదు. అనగా ఎందుకు తీర్పు ఉండదంటే ఈ లోకంలోనే వాళ్ళ పాపములన్నీ క్షమించబడింది కనుక వాళ్ళు పరలోకం వెళ్తారని దేవుని వాక్యంలో చదువుతున్నాం. ఇప్పుడు 55వ వచనంలో చదువుతున్నాము. ఫర్ మై ఫ్లెష్ ఇస్ ట్రూ ఫుడ్ అండ్ మై బ్లడ్ ఇస్ ట్రూ డ్రింక్. యేసయ్య నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చూడండి, నిజమైన ఆహారం, నిజమైన పానం ఇది. మన లోకంలో తీసుకుంటున్నది కాదు, మనం అనుదినం భుజిస్తున్న భోజనం కాదు. ఇదే నిజమైన ఆహారం, ఇదే నిజమైన పానం. అలాగే 56వ వచనంలో చూస్తున్నాము. నా శరీరంని తిని నా రక్తంని త్రాగువారు నా యందును నేను వాడి యందును నిలిచున్నాను. ఎవరు ఈ శరీరంని తిని రక్తంని త్రాగుతున్నారో వాళ్ళు యేసుక్రీస్తు నిలిచి ఉన్నారంట. వీళ్ళు యేసయ్య నిలిచి ఉంటారు, మీరు యేసయ్యలో నిలిచి ఉంటారు. అదే నిజమైన సత్యం. మీరు యేసయ్యలో నిలిచి ఉంటారు, యేసయ్య మీలో నిలిచి ఉంటారు. ఎవరు ఈ శరీరంని తిని రక్తంని త్రాగుతున్నారో. అలాగే 57వ వచనంలో చదువుతున్నాము. దోస్ హూ ఈట్ విల్ లివ్ బికాస్ ఆఫ్ జీసస్. చదువుతాం. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినవాడును నా మూలముగా జీవించును. ఈ శరీరంని తినేవారు, ఈ రక్తంని త్రాగేవారు యేసయ్య యందు జీవిస్తారంట, యేసయ్య యందు బ్రతికి ఉంటారు. కనుక ఇదంతా చాలా చాలా వాస్తవం, చాలా చాలా సత్యం. ఈ సత్యంలో నిలిచి ఉండాలి, ఈ వాక్యంలో నిలిచి ఉండాలి. దానికే యేసయ్య మిమ్మల్ని నన్ను పిలిచి ఉన్నారు. కనుక వాక్య సత్యంలో నిలిచి ఉండటం చాలా ప్రాముఖ్యం. 58వ వచనం చదువుతాం. 58వ వచనం. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ఇది పరలోకం నుండి వచ్చిన ఆహారం. ఈ ఆహారంని తినేవారు, ఈ శరీరంని తిని రక్తంని త్రాగేవారు ఎల్లప్పుడూ జీవిస్తారంట. ఇది యేసయ్య మీకు నాకు నేర్పించే ఒక సత్యం.
ఎల్లప్పుడూ మనం జీవిస్తాం. ఒక ఒక ముగింపు ఉండదు. చాలామంది బలలో పాలు పొందుతున్నారు, కానీ యేసయ్య జీవించినట్లుగా జీవించలేకపోతున్నారు. మనం యేసయ్య జీవించినట్లుగా జీవించినప్పుడు మనం ఎల్లప్పుడూ జీవిస్తాం. ఈ లోకంలో మరణించినా కూడా మనకి యేసయ్య జీవం అనుగ్రహించబోతున్నారు. నేను 3 విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒకటి, ద కవెనెంట్ ఆఫ్ కమ్యూనియన్. ఈ కమ్యూనియన్ యేసయ్య శరీర రక్తంలో ఒక నిబంధన. ఇది ఒక నిబంధన. మనం ఎలా పెళ్లిలో ఒక కవెనెంట్ ఏర్పాటు చేసుకుంటున్నాం, ఒక నిబంధనను ఏర్పాటు చేసుకుంటున్నాం. మరణం వరకు నేను భార్యగా ఉంటాను, భర్తగా ఉంటాను అని చెప్పి ఒకరికొకరు ఒక నిబంధనను ఏర్పరచుకున్నట్లుగా ఇది ఒక నిబంధన. చూడండి, లూకా రాసిన 22వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. లూకా రాసిన 22వ అధ్యాయం 14వ వచనంలో యేసే చెప్తున్నాడు, ఈ భోజనం కొరకు నేను ఆసక్తితో వేచి ఉన్నాను. యేసయ్య శిష్యులతో వచ్చి కూర్చొని ఈ భోజనం తినుటకు చాలా ఆసక్తితో వేచి ఉన్నట్లుగా యేసయ్య చెప్తున్నారు. 22వ అధ్యాయం 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండును. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడ్డారంట. ఆనాడు యేసయ్య శిష్యులకు ఆ రొట్టెనే తీసి, ఇది నా శరీరములకు సాదృశ్యం, ద్రాక్షరసాన్ని తీసి, ఇది నా రక్తములకు సాదృశ్యం, ఇది పాప క్షమాపణ నిమిత్తమే నేను ఇస్తున్నానని చెప్పినప్పుడు చాలా ఆసక్తితో వచ్చి కూర్చున్నారంట. మనం ఎలాంటి ఆసక్తితో కూర్చున్నాం? యేసయ్య శరీరంలో యేసయ్య రక్తంలో పాలు పొందుటకు మనం ఎలాంటి ఆసక్తి కలిగి కూర్చున్నాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అలాగే మత్తయి రాసిన 26వ అధ్యాయం 26-27 చదువుతాం. నేను ఎందుకు వాక్యం ఎక్కువ మీకు చూపిస్తున్నానంటే వాక్య ఆధారంగానే సత్యం మీకు నేర్పిస్తున్నాను. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని వారిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చూడండి, ఇది ఒక నిబంధన రక్తం. ఇది ఒక నిబంధన రక్తం. ఇది యేసయ్య శరీరం, యేసయ్య రక్తం, నిబంధన రక్తం. దేనికి? పాప క్షమాపణ. మనం చేసిన పాపములకు క్షమాపణ కావాలి. ఆ క్షమాపణ కొరకు యేసయ్య ఏర్పరిచిన నిబంధన రక్తం ఇది. కనుక దీన్ని తీసుకున్నప్పుడు పరిశుద్ధంగా తీసుకోవాలి, భయభక్తితో తీసుకోవాలి, జాగ్రత్త కలిగి తీసుకోవాలి. ఇది పాప క్షమాపణ నిమిత్తమై ఏర్పరిచిన నిబంధన రక్తం. యేసయ్య నిబంధన రక్తం ద్వారా నిబంధన చేసుకోవాలి. పాతకాలంలో మన భారతదేశంలో 2 రాజులు ఎలాగ నిబంధన చేసుకుంటారంటే, 2 రాజులు కలిసినప్పుడు వాళ్ళు ఈ ఫింగర్ని ఇలా కోసి దీంట్లో రక్తంని నీళ్ళలో కాచి దాన్ని ఒకరికొకరు వాళ్ళ రక్తంని ఈ రాజు తాగుతారు, ఈ రాజ్య రక్తంని వాళ్ళు తాగుతారు. అలా భారతదేశంలో పాత కాలంలో ఉండేది. భారతదేశంలో కూడా ఒకప్పుడు మనుషుల్ని తినే ప్రజలు జీవించే భారతదేశమే. కానీ తర్వాత సివిలైజేషన్ వచ్చింది, మనం అందరు కూడా మారాం. అయితే రక్తం ద్వారా నిబంధనను చేసుకుంటారు. రక్తం ద్వారా నిబంధన. యేసయ్య తన రక్తం ద్వారా మీతో నాతో ఈ నిబంధనను ఏర్పరచుకున్నాడు. మత్తయి రాసిన 26వ అధ్యాయం 28వ వచనంలో, ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, ఇది పాప క్షమాపణ నిమిత్తంగా. పాప క్షమాపణ కొరకు ఎంతమంది ఎంత ప్రయాసపడుతున్నారండి. చెప్పులు లేకుండా ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారో. వాళ్ళు కావలసింది పాప క్షమాపణ. కావలసింది పాప క్షమాపణ. దేవుడు మనకి ఉచితమైన పాప క్షమాపణని మనకి ఏర్పాటు చేస్తున్నారు, తన రక్తం ద్వారా ఏర్పాటు చేశారు. అలాగే లూకా రాసిన 22వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. లూకా రాసిన స్వార్త 22:19 వచనం. యేసయ్య ఏమని చెప్తున్నారంటే, దీన్ని చేసేటప్పుడల్లా కూడా నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా జ్ఞాపకార్థమై దీన్ని చేయండి. లూకా 22:19. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వాడికిచ్చి,
ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పాను. ఇప్పుడు ఎందుకు మనం యేసయ్య రక్తంలో శరీరంలో పాలు పొందబోతున్నామంటే యేసయ్యని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యేసయ్య ఈ లోకంలో ఎలా జీవించారు, ఎలా పాపం లేకుండా జీవించారు. యేసయ్య శిలువ మరణంకు ముందు, పరిచర్యకు ముందు 30 సంవత్సరాల కుటుంబంలో యేసయ్య జీవించారు. కుటుంబ బాధ్యతల్ని తన భుజం మీద తీసుకున్నారు. తన తల్లికి లోబడి ఉన్నారు. ఆయన పరిచర్యకు వచ్చి కానా ఊర్లో నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చబోయే ముందు వరకు యేసయ్య వాళ్ళు తల్లిని అమ్మా 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 అని పిలుస్తుంటారు. ఆ ద్రాక్షరసంని నీళ్ళని ద్రాక్షరసంగా మార్చే ముందే తల్లి ఆ చోట్ల మాత్రమే స్త్రీ అన్నారు, నీకు నాకు ఏంటి అన్నారు. కానీ ఎక్కడ చూసినా 30 సంవత్సరాలు లోబడిన ఒక జీవితం, విధేయత కలిగిన జీవితం. ఆ తర్వాత 3 సంవత్సరాలు పరలోకపు తండ్రికి విధేయత, పరిపూర్ణమైన పరలోకపు తండ్రి విధేయత. దానికి యేసయ్య చెప్తున్నారు, నా తండ్రి చిత్తంని నేను నెరవేర్చుటకు వచ్చాను. ఇది మన యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నాను. యేసయ్య మన కొరకు సిలువలో ఎన్నో మరణంని, ఎన్నో దెబ్బల్ని పొందారు. చాలా బాధలు అనుభవించారు. యేసయ్య మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ శరీరంని తిని రక్తంని త్రాగుతున్నప్పుడు యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. ఊరికనే మనం ఈ శరీరంలో రక్తంలో పాలు పొందకూడదు. యేసయ్య నా కొరకు ఎన్ని త్యాగములు చేశారు, నేను యేసయ్య కొరకు ఏం చేస్తున్నాను, యేసయ్యని జ్ఞాపకం చేసుకొని మనం పాలు పొందాలి. అలాగే మత్తయి రాసిన 26వ అధ్యాయం 29వ వచనంలో, మత్తయి రాసిన 26వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతున్నాము, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటా వారు ఓకే, ఇక్కడ యేసయ్య శరీరం తిని రక్తంలో పాలు పొందేవారు పరలోక రాజ్యంలో కూడా అటు భాగ్యం పొందుకుంటారండి. దానికే బాప్తిసం చాలా ప్రాముఖ్యం. దానికే యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందడం చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఎవరైతే యేసయ్య శరీరం తిని రక్తం త్రాగుతున్నారో వాళ్ళకే పరలోకంలో ఆ భాగ్యం ఉంటుందంట. చూడండి స్పష్టంగా, ఎంతమందికి అర్థమవుతుందండి? నా వాయిస్ చిన్నగా ఉంటుంది, నేను నిదానంగా చెప్పుకొని వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, I will not drink of the fruit of the wine from now on until that day when I drink it new with you in my Father's kingdom. పరలోక రాజ్యంలో నేను త్రాగే వరకు మరలా నేను త్రాగను ఉంటున్నాను. ఎందుకంటే అదే చివరిసారి యేసయ్య రొట్టెని తిని ద్రాక్షరసాన్ని త్రాగుతున్నారు. ఈ లోకంలో మనకి అవకాశం ఉంటే పరలోక రాజ్యంలో కూడా అవకాశం ఉంటుంది. ఈ లోకంలో అవకాశం లేకపోతే పరలోక రాజ్యంలో అవకాశం ఉండదు. అలాగే యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. 13వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ మనం చూస్తున్నాము, చదవండి. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించింది. చూడండి, యూదా ఇస్కారియోతు ఆ ముక్కనే తీసుకోగానే, అనగా యేసయ్య శరీరం అని చెప్పి యేసయ్య రొట్టెని ఇచ్చారు, ఇది నా రక్తం అని చెప్పి ద్రాక్ష రసం ఇచ్చారు. దాన్ని తీసుకున్న వెంటనే సాతానుడు ప్రవేశించారంట. అనగా దానికి ముందు నుండే పాప జీవితంలో యూదా ఇస్కారియోతు జీవిస్తున్నాడు. లోక ఆశని కలిగి ఉన్నాడు, డబ్బు ఆశని కలిగి ఉన్నాడు. కనుక ఆయన శరీరం, యేసయ్య శరీరం అని రొట్టెని ఇచ్చిన వెంటనే, యేసయ్య రక్తంని ద్రాక్షరసం ఇచ్చిన వెంటనే, దాన్ని గుచ్చుకున్న వెంటనే సాతానుడు అతనిలో ప్రవేశించాడంట. కనుక ఇప్పుడు మనం యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందబోయే మనం కూడా జాగ్రత్త కలిగి బలలో పాలు పొందాలి. ఎందుకంటే సాతానుడికి మన అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది, ఎలిజిబిలిటీ ఆఫ్ కమ్యూనియన్. మనం యేసయ్య శరీరంలో రక్తంలో పాలు పొందుటకు అర్హతలు ఏంటి? కొన్ని అర్హతలు ఉన్నాయి. 1 కొరింథీ పత్రిక 27వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 27, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం
27వ వచనం చదువుతాం. ఇక్కడ అరగదల్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి మైక్లో చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తిన్నునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. చూడండి, ఎవరు అయోగ్యముగా అర్హత ఏంటి? ఎవరు అయోగ్యముగా యేసయ్య శరీరమును తిని రక్తమును త్రాగుతున్నారో వాళ్ళు ఏమవుతున్నారంట? అపరాధులుగా అవుతున్నారు. అపరాధులుగా అవుతున్నారు అనగా దోషులుగా అవుతున్నారు. ఎవరైతే పాప క్షమాపణ పొందకుండా యేసయ్య శరీరంని తిని రక్తంని త్రాగుతున్నారో వారు అపరాధులుగా మారిపోతున్నారు. దానికే మన 2 రాత్రులు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. మనల్ని మనం ప్రక్షాళన చేయమని అడుగుతున్నాం. మనల్ని మనం శుద్ధి చేసుకొని సిద్ధపాటు చేసుకొని యేసయ్యనే మనల్ని కడగమని తన రక్తముతో కడగమని అడుగుతున్నాం. మన జాగ్రత్తతో యేసయ్య శరీరంలో యేసయ్య రక్తంలో పాలు పొందాలి. రెండవదిగా 28వ వచనం చదువుతాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. కాబట్టి అంటే అపరాధులుగా అవ్వకుండా, మీరు భయం లేకుండా ఈ శరీరంలో రక్తంలో పాలు పొంది అపరాధులుగా మారకుండా మిమ్మల్ని మీరు పరిశీలన చేయండి. ఎగ్జామైన్, కూర్చొని ఆలోచన చేయాలి. నాలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉన్నదా? నాలో చీకటి ఏదైనా ఉన్నదా? నేను దేవునికి ఇష్టం లేనిది ఏదైనా చేశానా? నేను ఇప్పుడు యేసయ్య బలలో పాలు పొందుటకు నేను అర్హత కలిగి ఉన్నానా అని చెప్పి పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు 29వ వచనం చదువుదాం. 29వ వచనం. అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చూడండి, ఎవరైతే పరిశీలన చేయకుండా యేసయ్య రక్తంని త్రాగి యేసయ్య శరీరం తింటున్నారో వాళ్ళకి శిక్ష రాబోతుందంట. కనుక శిక్షావిధి కలగకుండా, శిక్ష రాకుండా యేసయ్య శరీరంని యేసయ్య రక్తంని త్రాగాలి. యేసయ్య శరీరం తిని రక్తంని త్రాగాలి, శిక్ష రాకుండా. ఇది జాగ్రత్త పడాలి. యేసయ్య శరీరంని తినేవారు, యేసయ్య రక్తంని త్రాగేవారు శిక్షావిధి రాకుండా జాగ్రత్త పడాలి. అది చాలా ప్రాముఖ్యం. ఇదంతా ఒక క్వాలిఫికేషన్ యేసయ్య శరీరంని పాలు పొందుతారు. 30వ వచనం చదువుదాం. ఇందువల్లే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. ఇందువల్లే చాలా మంది నిద్రించుచున్నారు. ఇందువల్లే చాలా మంది రోగులై ఉన్నారంట, బలహీనులై ఉన్నారంట. మనకున్న రోగం, మనకున్న బలహీనత మనం ఎప్పుడో ఏదో ఒకసారి మనం భయం లేకుండా, భక్తి లేకుండా యేసయ్య శరీరంని తినటం వలన, యేసయ్య రక్తంని భయం లేకుండా, భక్తి లేకుండా తినటం వలన వచ్చిన శిక్ష అన్ని సందర్భంలో అందరికీ కాదు. కొందరు బలహీనులు అయిపోయి ఉన్నారంట, కొందరు రోగులై ఉన్నారంట, మరికొందరు మరణించారంట, మరికొందరు నిద్రించారంట, అనగా మరణించారు. ఎందుకు? వాళ్ళు భయం లేకుండా, భక్తి లేకుండా యేసయ్య శరీరంని తిని రక్తంలో పాలు పొందడం వలన. కనుక మనం భయపడాలి. దేవుని సన్నిధిలో ఈ బలలో పాలు పొందడానికి ముందు దేవుని సన్నిధిలో భయపడాలి. భయము, భక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో అయ్యో నేను యేసయ్య శరీరంలో పాలు పొందబోతున్నాను, నేను జాగ్రత్త కలిగి ఉండాలి అనే మనస్సు మనకు కలగాలి. ఇప్పుడు 3వదిగా క్రైటీరియా ఆఫ్ కమ్యూనియన్. ఈ కమ్యూనియన్లో పాలు పొందుటకు ఎవరెవరు పాలు పొందవచ్చు? ఎలాంటి పరిస్థితుల్లో పాలు పొందవచ్చు? 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో చదివినట్లయితే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును
ప్రచురించుదురు. చూడండి, ఆయన మరణంని ఎప్పుడల్లా పాలు పొందుతున్నారో ఆయన మరణంని ప్రచురించేస్తున్నామంట. మనం ఏసే మరణం గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడెప్పుడు ఏసే శరీరం తింటున్నాము, ఎప్పుడెప్పుడు ఏసే రక్తంని త్రాగుతున్నాము, ఏసే మరణంని మనం ప్రచురం చేస్తున్నామంట. అవకాశం ఉన్నప్పుడల్లా ఈనాడు మనం నెలకు ఒక్కసారి పాలు పొందుతున్నాం. కానీ అపోస్తలుల గ్రంథంలో మనం చదువుతున్నాము, అనుదినము ఇంటింటికి రొట్టె తెచ్చారంట. అనుదినము అనగా ప్రతి దినము కూడా, ప్రతిరోజు ఇంటింట ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారంట. ప్రార్థన పెట్టుకున్నప్పుడల్లా ఏసే శరీరం, ఏసే రక్తం అనగా ఏసే మరణంని అంతగా జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళంట. ఏసే మరణంని అంతగా జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళంట, జ్ఞాపకం చేసుకునే వాళ్ళంట ప్రతి దినం కూడా. ఈనాడు నెలకు ఒక్కసారి మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే మనం జాగ్రత్త కలిగి ఈ బలలో పాలు పొందాలి కనుక, అయోగ్యంగా మనం పాలు పొందకూడదు కనుక, మన పరిశుద్ధంగా ఈ బలలో పాలు పొందాలి కనుక. తర్వాత వై కమ్యూనియన్ ప్రొక్లైమ్ జీసస్ డెత్. యేసయ్య శరీరంని, రక్తంని ఎందుకు త్రాగుతున్నాము? వై కమ్యూనియన్ ప్రొక్లైమింగ్ జీసస్ డెత్. ఏసే రక్తంని, ఏసే మరణం గురించి మనం ఇతరులకు చెప్తున్నాం. ఏసే నా పాపం కొరకు మరణించారు, ఏసే ఎన్నో శ్రమలు అనుభవించి మరణించారు అని చెప్పి మనం ప్రచురం చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. మూడవదిగా వేర్ కమ్యూనియన్. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. రెండవ అధ్యాయం 46వ వచనం. డే బై డే కంటిన్యూయింగ్ విత్ వన్ మైండ్ ఇన్ ద టెంపుల్. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. చూడండి, ఏక మనస్సు ఉండాలంట. ముందు ఏక మనస్సు, ఏక మనస్సుని గురించి చెప్తున్నారు. దే వర్ టేకింగ్ మెయిన్ టుగెదర్ విత్ గ్లాడ్నెస్. ముందుగా ఏక మనస్సు ఉండాలి. తర్వాత సంతోషముతో, గ్లాడ్నెస్, సంతోషముతో. మూడవదిగా సిన్సియారిటీ ఆఫ్ హార్ట్. తెలుగులో ఏమని రాయబడి ఉంది? ఎలాంటి హృదయంతో? నిష్కపటమైన హృదయంతో. మొదటిగా మనం ఎలా పాలు పొందాలంటే వన్నెస్ ఆఫ్ వన్ మైండ్, విత్ వన్ మైండ్ ఇన్ ద టెంపుల్. ఏక మనస్సు ఉండాలి. తర్వాత సంతోషంతో పాలు పొందాలి. మూడవది సిన్సియరిటీ ఆఫ్ హార్ట్. ఏమని చెప్పారు తెలుగులో? నిష్కపటమైన మనసుతో తీసుకోవాలంట. అనుదినము ఎప్పుడైనా పాలు పొందాలి, ఎప్పుడైనా పాలు పొందవచ్చు, కానీ ఇలాంటి నిష్కపటమైన మనసు ఉండాలి, ఏక మనసు ఉండాలి, సంతోషంతో పాలు పొందాలి. దీంట్లో ఏసే శరీరంని తింటున్నప్పుడు, పాలు పొందుతున్నప్పుడు, రక్తంలో పాలు పొందుతున్నప్పుడు మనం ఎలా ఉండాలండి? ఎలాంటి మనసు ఉండాలి? ఏక మనసు ఉండాలి, సంతోషంతో, ఆనందంతో పాలు పొందాలి. మూడవదిగా నిష్కపటమైన మనసు కలిగి ఉండాలి. అలాంటి మనసుతోనే మనం దీంట్లో పాలు పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు అప్లికేషన్, కమ్ టు గాడ్ జస్ట్ యాజ్ యు ఆర్ ఫర్ క్లెన్సింగ్. ఎవరు కూడా నేను తర్వాత తీసుకుంటాను, నేను నాలో విడిచిపెట్టవలసింది కొన్ని ఉన్నాయి కనుక విడిచిపెట్టిన తరువాత నేను ఏసే దగ్గర వస్తానంటే కుదరదు. ఉన్న పాటున ఏసే దగ్గర వచ్చేయాలి. ఏసే దగ్గర ఉన్న పాటున రావాలి. ఉన్న పాటున మనం ఏసే దగ్గర వచ్చి పాప క్షమాపణ అడగాలి. అయ్యా, నేను ఈ పాపంని విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ పాప జీవితంని జీవిస్తున్నాను, నాకు పాప క్షమాపణను దయచేస్తారా అని ఉన్న పాటున దేవుని సన్నిధికి వచ్చి అడగాలి. రెండవదిగా, నో మ్యాటర్ హూ టీచర్స్ వాట్, బట్ వాట్ ద బైబిల్ సేస్ ఇస్ ట్రూ. ఎవరు ఏం నేర్పిస్తున్నారో అది కాదు, బైబిల్ ఏం చెప్తుందో అదే సత్యం. దానికే చాలా వచనాలని మనం చదవం. బైబిల్లో ఏసే శరీరం గురించి, ఏసే రక్తం గురించి ఏం చెప్తుందో అది మాత్రమే మనం ధ్యానించాం. కారణం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందో అదే సత్యం. బైబిల్ ఏం చెప్తుందో అదే సత్యం. కనుక మనం ఎవరు పడితే వాళ్ళు
యేసయ్య శరీరంలో బలలో పాలు పొందుటకు వీలు లేదు. బైబిల్ చెప్పిన కార్యములంతా కూడా ఇప్పుడు విన్నాం కదా. దీనంతా కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే యేసయ్య రక్తంలో శరీరంలో పాలు పొందాలి. యూ కాంట్ బేర్ మెనీ ఫ్రూట్స్ అన్లెస్ యూ అబైడ్ ఇన్ జీసస్. యేసయ్యలో నిలిచి లేకపోతే మీరు అనేకమైన ఫలంని ఫలించలేరు. క్రైస్తవులుగా మనం మంచి ఫలాలు ఫలించలేకపోవటం కారణం ఏంటంటే క్రీస్తులో మనం నిలవలేకపోవటం. యేసయ్యలో మనం నిలిచి ఉన్నప్పుడు మనం అనేకమైన ఫలంని ఫలిస్తాం. అనగా మన కళ్ళని పరిశుద్ధంగా కాపాడగలుగుతాం, మన నాలుకని పరిశుద్ధంగా కాపాడగలుగుతాం, మన క్రియల్ని పరిశుద్ధంగా కాపాడగలుగుతాం, మన ఆలోచనల్ని పరిశుద్ధంగా కాపాడగలుగుతాం, మన తలంపుల్ని పరిశుద్ధంగా కాపాడగలుగుతాం. అనేకమైన ఫలములు ఎప్పుడు మనం ఫలించగలుగుతామంటే క్రీస్తులో మనం ఉన్నప్పుడు. క్రీస్తులో ఎప్పుడు ఉంటాం? ఈ శరీరంలో పాలు పొంది ఈ రక్తంని త్రాగినప్పుడు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను స్లో వాయిస్లో మాట్లాడటం వల్ల నిద్ర రావట్లేదు కదా. ఇదంతా బైబిల్ మనకు నేర్పించిన సత్యం. క్రీస్తులో మనం ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ బలలో పాలు పొందాలి. ఈ బలలో పాలు పొందినప్పుడు మాత్రమే క్రీస్తులో నిలిచి ఉంటాం. క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మనం అనేకమైన ఫలంని ఫలించగలుగుతాం. స్టాప్ వాట్ యూ కాంట్ డూ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్. యేసయ్యతో పాటు, యేసయ్యతో సహవాసంతో పాటు మనం ఏదైతే చేయలేమో దాన్ని అంతా చేయటం మానాలి. అనగా ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా చూస్తున్నారు, టీవీలో లేదా మొబైల్ ఫోన్ తీసుకొని ఏదైనా చూస్తున్నారు. మీరు చూస్తున్నప్పుడు యేసయ్య మీ దగ్గర కూర్చొని, మీరు టీవీలో చూస్తున్నది యేసయ్య మీతో పాటు కూర్చొని చూడగలుగుతారా? మీరు మొబైల్ ఫోన్లో చూస్తున్నది మీతో పాటు యేసయ్య కూర్చొని చూడగలుగుతారా? ఒకవేళ యేసయ్య మీతో పాటు కూర్చొని చూడలేకపోతే దాన్ని చూడకూడదు. మీరు ఏదైనా ఒక విషయం మాట్లాడుకుంటున్నారు, మీ దగ్గర కూర్చొని యేసయ్య మీతో పాటు కలిసి ఆ విషయంలో మాట్లాడగలుగుతారా? మీరు ఒకరితో ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు, మీతో యేసయ్య కూర్చొని ఆ విషయం గురించి యేసయ్య ఆ వ్యక్తితో మాట్లాడగలుగుతారా? ఒకవేళ మాట్లాడారు, యేసయ్య అంగీకరించుంటే దాన్ని మానాలి. ఆ విషయం అప్పటికే ఆపేయటం మంచిది. అప్పటికే మాట్లాడటం ఆపేయటం మంచిది. ఏదైనా మీరు ఒక కార్యం చేస్తున్నారు, ఒక పని చేస్తున్నారు, ఆ పనిని యేసయ్య మీతో కూర్చొని మీతో పాటు ఆ పనిని చేయగలుగుతారా? ఒకవేళ యేసయ్య మీతో పాటు కూర్చొని ఆ పనిని చేయలేరంటే వెంటనే ఆ పనిని చేయటం ఆపటం మంచిది. అదే మనం నేర్చుకుంటున్నాం. ఐదవదిగా లివ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అట్ ఆల్ ద టైమ్స్. యేసయ్య సన్నిధిలో ఎల్లప్పుడూ కూర్చోవటం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ యేసయ్య సన్నిధిలో జీవించటం నేర్చుకోవాలి. మనం పనికి వెళ్ళినా సరే, ఇంట్లో ఉన్నా సరే ఒక ఆలోచన ఉండాలి. యేసయ్య నన్ను చూస్తున్నారు, పరిశుద్ధ ఆత్మదేవునికి నేను ఆలయంగా ఉండాలి అని కోరుకుంటున్నారు. పరిశుద్ధ ఆత్మదేవునికి నేను ఆలయంగా ఉండటకు పిలువబడి ఉన్నాను. నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని, నేను పరిశుద్ధంగా జీవించుటకు పిలువబడి ఉన్నాను. కనుక నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలి. మనం ఆ తలంపుతో జీవించాలి. యేసయ్య సన్నిధిలో బ్రతకాలి. ఒక ఆలోచన ఉండాలి. యేసయ్య నన్ను చూస్తున్నారు, నన్ను యేసయ్య చూస్తున్నారు. మన చర్చిలో కూర్చున్నప్పుడు కూడా కొన్నిసారి పిల్లల్ని చూస్తున్నప్పుడు ఆడుకుంటున్నారు, సరదాగా కూర్చుంటున్నారు, నవ్వుకుంటున్నారు. సంతోషమే. వాళ్ళు చర్చికి రావటం చాలా సంతోషమే. యేసయ్య మీరు చర్చిలో కూర్చోవటం చూసి సంతోషపడతారు. ఎంతోమంది పిల్లలు వీధిలో ఆడుకుంటున్నప్పుడు మీరు చక్కగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు సంతోషపడతారు. కానీ ఎప్పుడు ఇంకా మిమ్మల్ని బట్టి సంతోషపడతారంటే భయముతో, భక్తితో ఉన్నప్పుడు. ఎప్పుడు భయముతో, భక్తితో ఉంటారో అప్పుడు ఇంకా సంతోషపడతారు. రోడ్డు మీద ఆడుకుంటున్న పిల్లల కంటే మిమ్మల్ని బట్టి సంతోషపడతారు. కానీ ఇంకా మీరు భయభక్తి కలిగి మీరు దేవుని సన్నిధిలో ఉంటే ఇంకా సంతోషపడతారు యేసయ్య. కనుక మనకు ఒక ఆలోచన ఉండాలి. దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతున్నాను, నాతో యేసయ్య ఉన్నారు. పనికి వెళ్ళినా యేసయ్య ఉన్నారు, ప్రయాణం చేసినా యేసయ్య ఉన్నారు, పెళ్ళికి వెళ్ళినా యేసయ్య ఉన్నారు. యేసయ్య మనతో ఎక్కడికి రారో అక్కడ మనం కూడా వెళ్ళక ఉండటం మంచిది. ఎక్కడ యేసయ్య మనతో రారో అక్కడ వెళ్ళక ఉండటం మంచిది. ఒకవేళ బంధువులందరూ కూడా గుడికి వెళ్తామని చెప్పి పిలిచాను అనుకోండి, ఒక పెళ్ళికో లేదా ఏదో ఒక కార్యములకో, అక్కడ యేసయ్య వస్తారా?
యేసయ్య రారంటే అక్కడ మీరు కూడా వెళ్ళక ఉండటం మంచిది. యేసయ్య వెళ్ళని చోటకు మనం కూడా వెళ్ళక ఉండటం మంచిది. యేసయ్య ఎక్కడ వెళ్ళారో ఆ చోట్ల మనం వెళ్ళకూడదు, ఆగిపోవాలి. ఎందుకంటే యేసయ్య నాతో రారు. యేసయ్య మీరు ఒక చోటలో వెళ్ళబోతున్నారు, మీరు యేసయ్య మీతో వాటి రారంటే మీరు ఒంటరిగా లోన వెళతారు, యేసయ్య బయట నిలబడిపోతారు. కనుక యేసయ్య మీతో ఎక్కడికి రారో, యేసయ్య ఎక్కడ మీతో వెళ్ళరో ఆ చోటకు మనం వెళ్ళకూడదు. Read the Bible for God to show you unChristlikeness in you. బైబిల్లో ఎందుకు చదవాలంటే మీలో క్రీస్తు లాంటి స్వభావం ఏదైతే ఉన్నదో దాన్ని చూపించాలని బైబిల్ చదవాలి. బైబిల్ చదివేటప్పుడు ఏ ఉద్దేశంతో చదవాలంటే, అయ్యా క్రీస్తు లాంటి స్వభావం ఏదైతే నాలో లేదో దాన్ని చూపించండి అనే ఉద్దేశంతోనే బైబిల్ చదవాలి. క్రీస్తు స్వభావం ఏదైతే నాలో లేదో దాన్నే మీరు చూపించండి అనే ఆశతోనే బైబిల్ని చదవాలి. యేసయ్య స్వభావం ఏదైతే నాలో లేదని నాకు చూపించండి, ఆ వెలుగుని నాలో ప్రకాశింపచేయండి. ఆ ఉద్దేశంతో మనం బైబిల్ని చదవాలి. బైబిల్ చదివేటప్పుడల్లా ఆలోచన ఉండాలి. చివరిగా లివ్ ఇన్ రిపెంటెన్స్ ఎవ్రీ డే టు బికమ్ లైక్ జీసస్ వన్ డే. లివ్ ఇన్ రిపెంటెన్స్ ఎవ్రీ డే టు బికమ్ లైక్ జీసస్ వన్ డే. ఒకరోజు యేసయ్యలా మారుటకు ప్రతిదినం కూడా పశ్చాత్తాపం కలిగిన జీవితంలో జీవించాలి. ఒక్కరోజు యేసయ్యలా మారుటకు ప్రతిరోజు పశ్చాత్తాపం కలిగిన జీవితంలో జీవించాలి. ప్రతిరోజు పశ్చాత్తాపం కలిగిన జీవితం మనకు ఉండాలి. అలాంటి మనసుతో జీవిస్తున్నప్పుడు యేసయ్య అద్భుత కార్యం చేస్తారు. కమ్ టు జీసస్ టు బిలీవ్ అండ్ యు నో హి ఈస్ ద హోలీ గాడ్. ఆయన పరిశుద్ధమైన దేవుడిని తెలుసుకున్నటకు, విశ్వసించుటకు యేసయ్య దగ్గర రండి. మన కొరకు యేసయ్య సిలువలో ఎంత బాధలు పడి మరణించారు దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక యేసయ్య సన్నిధికి వస్తాం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం.